క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి నీ సన్నిధిలో అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుందుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనుయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుందుము. నమ్మకస్తుడైన మోషే ప్రార్థించగా ఆహారమును పంపి ప్రజలను పోషించెగా. నమ్మకస్తుడైన మోషే ప్రార్థించగా ఆహారమును పంపి ప్రజలను పోషించెగా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రుల నాపెనుగా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రుల నాపెనుగా. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుందుము.
నీతిమంతుడైన ఏలియా ప్రార్థించగా వర్షమును పంపి క్షామము తొలగించెగా. నీతిమంతుడైన ఏలియా ప్రార్థించగా వర్షమును పంపి క్షామము తొలగించెగా. అత్యాసక్తితో సంఘము ప్రార్థింప సంఖ్యలన్నీ ఊడెనుగా. అత్యాసక్తితో సంఘము ప్రార్థింప సంఖ్యలన్నీ ఊడెనుగా. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. బహుప్రియుడైన దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను బంధించి బలమిచ్చెగా. బహుప్రియుడైన దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను బంధించి బలమిచ్చెగా. ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా శాశ్వత కృపను చూపెనుగా. ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా శాశ్వత కృపను చూపెనుగా. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించగా సిలువ మరణము జయించుటకు బలముందెగా. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించగా సిలువ మరణము జయించుటకు బలముందెగా. ఓ మరణమని విజయమేక్కడ, ఓ మరణమని ముల్లెక్కడా. ఓ మరణమని విజయమేక్కడ, ఓ మరణమని ముల్లెక్కడా. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉందుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
మారిపోను, నీ భారమంతా తీరిపోను. అందరూ పాడదాం. నీ జీవితమంతా మారిపోను, నీ భారమంతా తీరిపోను. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామండి. మారిపోను, నీ ఆశలన్నీ తీరిపోను. నీ రూపమంతా మారిపోను, నీ ఆశలన్నీ తీరిపోను. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. యేసు నామములో నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. దగ్గరగా స్వరం మీద పాడదాం. నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను హేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. నిన్ను హేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా, పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా
ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగుజేటుకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావలనని మనవి చేటుకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము శుభకరమైన ప్రయాణము కొరకు వెంబడించుము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోచున్నాం. 63వ కీర్తన 8వ వచనము. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలెనని వారు దాన్ని వెదుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. ప్రియులరా, కీర్తనకారుడైన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు ఒకప్పుడు. దావీదు గొర్రెల కాపరి అయిన దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా హెచ్చించి ఉన్నాడు. అయినను దావీదు తను తాను తగ్గించుకొని యెహోవా నా కాపరి అంటున్నాడు 23వ కీర్తనలో. ఒక గొర్రెగా పోల్చుకొని దేవునిని కాపరిగా చేసుకుని మాట్లాడుచున్నాడు. 63వ కీర్తనలో 8వ వచనములో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అంటున్నాడు. దావీదు ప్రాణము కాపరి అయిన దేవునిని అంటి వెంబడించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. గొర్రె ఏ విధముగా కాపరిని వెంబడించుచున్నదో అలాగా దావీదు ప్రాణము ఒక గొర్రె వలె నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అంటున్నాడు. దేవుని తన కుడి చేతితో మనలను ఆదుకొనే దేవుడై ఉన్నాడు, అనగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనము క్లోజ్గా ఎప్పుడైతే దేవునిని వెంబడిస్తామో మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అయిన మన దేవునిని మనం ఎప్పుడైతే సమీపముగా ఉండి దగ్గరగా వెంబడిస్తామో ఆయన తన చేతితో మనలను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఇంతవరకు ఎబెనేజరుగా సహాయపురాయిగా ఆదుకున్న దేవుడు ఇక ముందును దేవుడు మనలను ఆదుకోవాలంటే, శుభకరమైన ప్రయాణము సాగాలి అంటే యేసును వెంబడించే వారిగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. కాపరిని వెంబడించే గొర్రెకు ఏ విధమైన భయం ఉండదు, ఏ విధమైన కొదువ ఉండదు. ప్రియులరా, కాపరి అయిన యేసయ్యను మనం వెంబడించవలసిన వారిగా ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. ఏ విధమైన లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేసే దేవుడై ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. వాక్యములో మనం చూస్తున్నప్పుడు మన కాపరి అయిన యేసయ్యను మనం వెంబడించుదుముగాక. తద్వారా శుభకరమైన ప్రయాణము మనకు కలుగుతుంది. లోక సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుండి అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. యేసు ప్రభువుని ఎప్పుడైతే ప్రజలు వెంబడించారో వారికి ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచూ ఉన్నాడు. దైవికమైన విషయాలు వారికి తెలియజేయచ్చు ఉన్నాడు. స్వస్థత కావలసిన వారికి స్వస్థతనిచ్చుచూ ఉన్నాడు. ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి
జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపళ్ళెత్తిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి ప్రజలకు వాక్యాహారంతో తృప్తిపరిచాడు. అలాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. స్వస్థత కావలసిన వారికి స్వస్థతను ప్రసాదించాడు. అలాగే వారికి శరీర సంబంధమైన ఆహారము అవసరమైనప్పుడు, వారికి ఆకలైనప్పుడు వారికి భోజనము పెట్టినట్లుగా, వారి ఆకలి తీర్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. యేసు ప్రభును వెంబడించడం ద్వారా అది వారికి శుభకరమైన ప్రయాణముగా ఎంచబడింది. వారి ఆత్మీయ ఆకలి తీర్చబడింది. శరీర సంబంధమైన ఆరోగ్యం చేకూర్చబడింది. శరీర సంబంధమైన ఆకలి కూడా తీర్చబడింది. యేసును వెంబడిస్తే ఏ కొదువ మనకుండదు. శుభకరమైన ప్రయాణం కలుగుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అందరితో ఈ మాట చెప్పుచున్నాడు యేసయ్య. యేసును వెంబడించాలంటే మన సిలువను మనం ఎత్తుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఆ శ్రమల వైపు చూడకుండా యేసు వైపు చూచుచు యేసును వెంబడించవలసిన వారిగా మనం ఉన్నాం. అప్పుడు అది శుభకరమైన ప్రయాణముగా మారుతుంది. యోహాను 6:2లో రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు ప్రభువారు చేసిన కార్యాలను చూచిన ప్రజలు, బహుజనులు యేసును వెంబడించుచూ ఉన్నారు. యేసు ప్రభువారిని వెంబడించడం ద్వారా శుభం కలుగుతుంది, జయం కలుగుతుంది, భయం తొలగుతుంది. యోహాను 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలియుండునని వారితో చెప్పెను. యేసు ప్రభును వెంబడించేవారు చీకటిలో నడవరు, వారు జీవపు వెలుగు కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయనే నీతి సూర్యుడు, ఆయనే జ్యోతిర్మయుడు. మనల్ని వెలిగించడానికి వచ్చాడు, మన పాపపు చీకటిని తొలగించడానికి వచ్చాడు. యోహాను 10:27లో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ప్రియులారా, శుభకరమైన ప్రయాణం జరగాలి, శుభకరమైన ప్రయాణం మనం చేయాలి అంటే యేసయ్యను వెంబడించడం ద్వారా, ఆయన అడుగులో అడుగు వేయటం ద్వారా, ఆయన అడుగు జాడలను వెంబడించడం ద్వారా మనము శుభకరమైన ప్రయాణమును పొందుకుంటాం. మనకు కావలసిన ఆహారమును ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నాశనమును తప్పించే దేవుడై ఉన్నాడు. ఆయన తన గొర్రెలకు జీవమిచ్చుటకును సమృద్ధి అయిన జీవమిచ్చుటకును ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మన మరణమును తొలగించడానికి ఈ లోకమునకు వచ్చి మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ప్రియులారా, రక్తము చిందించి ఉన్నారు. ఆయన కార్చిన రక్తధారల్లో మనకు పాప విమోచన, శుద్ధీకరణ, మనము నీతిమంతులుగా మార్చబడతాము. యేసు రక్తము ద్వారా మనము సమీపస్థులం అవుతాం. యేసు మార్గములో మనం నడుచుకోవడానికి వీలవుతుంది. యేసు మార్గములో మనం నడుచుకున్నప్పుడు, ఈ ప్రయాణములో యేసును వెంబడించినప్పుడు మనకు ఏది తక్కువ కాదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని కాపరిగా చేసుకొని మనం ఒక గొర్రెగా యేసును వెంబడించుదముగాక. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నదని దావీదు చెప్పినట్టుగా మనమును యేసయ్యకు క్లోజ్గా దగ్గరగా ఉండి వెంబడించుదముగాక. ఏ గొర్రెల కాపరిని దగ్గరగా ఉండి వెంబడిస్తుందో ఆ గొర్రెకు నీరు తక్కువ కాదు, ఆ గొర్రెకు ఆహారము తక్కువ కాదు, ఆ గొర్రెకు భద్రత తక్కువ కాదు. సమృద్ధి అయిన ఆశీర్వాదమును ఆ గొర్రెలు పొందుకుంటాయి. దగ్గరగా ఉండి వెంబడించే గొర్రెలుగా మనం ఉందముగాక. ఆయనకు సమీపముగా ఉందముగాక. ఆయన అడుగు జాడల్లో అడుగు వేయచ్చు, ఆయన వైపే చూస్తూ కాపరి స్వరాన్ని వింటూ ఆయననే వెంబడించుదుముగాక. శుభకరమైన ప్రయాణమును చేయుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, మా మంచి యేసయ్య, మా మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి,
నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కంటికి కనుపాపవలే ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవా, పోషించుచు వచ్చిన దేవా నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనాలు. నీ స్వరాన్ని వింటూ నిన్ను వెంబడించే గొర్రెలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. నిన్ను వెంబడించినప్పుడు ఆహారము తక్కువ కాదు, వస్త్రము తక్కువ కాదు. నిన్ను వెంబడించినప్పుడు మాకేదీ తక్కువ కాదని మీరు మాతో మాట్లాడారు. సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపే దేవుడుగా మీరున్నారు. శుభకరమైన ప్రయాణము చేటు కొరకు నీ అడుగు జాడలను వెంబడించి, నీకు దగ్గరగా వెంబడించి నాశనమును తప్పించుకోవడానికి, నరకాన్ని తప్పించుకొని, మరణాన్ని తప్పించుకొని నిత్య జీవమును పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులైనటువంటి వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంతానము లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కానీ యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగాని బిడ్డలకు న్యాయము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. ఇజ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. మా సంఘాలలో జరగబోతున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. ప్రేయర్ టీమ్స్ను దీవించండి. ప్రార్థన బృందాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను దీవించండి. వర్షిప్ టీమ్స్ను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఈ పరిచర్యలో అనేక మందిని సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితేని నీ వాక్యం సెలవిచ్చుచుంటుండగా ఇంకా అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయండి. ప్రార్థనా సహకారము, ఆర్థిక సహకారము, పరిచర్య సహకారము, అనేక రకములుగా నీ బిడ్డలు సహకారులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. ఈరోజు బర్త్డేలు జరుపుకునిచున్న బిడ్డలు దీవించండి. యానివర్సరీలు జరుపుకునిచున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయండి. నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కేడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గమల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.